హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ వ్లాగ్స్. సో ఈ రోజు అయితే మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో అయితే నేను ముందుకు వచ్చేసాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. సో ఎవరైతే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, మన ఛానల్లో అయితే హిందూ మైథాలజీ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా నేను ఒక బుక్ నుంచి తీసుకొని అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తూ వస్తున్నాను. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వీడియోస్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో చూడడానికి ట్రై చేయండి. అలాగే ఎగ్జిస్టింగ్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, సో అందులో కూడా 80% సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో దయచేసి మన ఛానల్ గ్రో అవ్వడానికి, అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను ఇంకా ముందు పెట్టడానికి నాకు మోటివేషన్ ఉండడానికి సో దయచేసి వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. సో లేట్ ఎందుకు టుడేస్ వీడియోలోకి వెళ్ళిపోదామా? సో మనం అసురుల్లో చాలామంది అసురుల గురించి మనం చూసాం. అంటే ఇక్కడ అసురులు అంటే రాక్షసులు అనమాట. వాళ్ళు ఏ విధంగా దేవతల చేతుల్లో వధించబడుతున్నారో కూడా చూసాం. అయితే ఈరోజు మనం స్టోరీ చెప్పబోయేది ఎవరి గురించి అంటే భస్మాసురుడు గురించి అనమాట. సో పూర్వం ఒక వృకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు అయితే ఉండేవాడు. ఆయన శివునికి పరమభక్తుడు అనమాట. అయితే ఎప్పుడు ఆయన్ని భక్తితో ఆరాధిస్తూ ఉండేవాడు. రాక్షసుడు అయినప్పటికీ కూడా శివుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు అనమాట. అయితే ఒకరోజు నారదుడు ఏం చేశాడంటే, ఆయన ఉన్నటువంటి ప్రదేశానికి అయితే వెళ్ళాడు. వెళ్ళి ఊరికైతే ఉండరు కదా నారదుని, అక్కడ ఏదో ఒకటైతే ఒక ట్రబుల్ని అయితే క్రియేట్ చేయాలి. సో అందుకనే మన నారదముని ట్రబుల్ మేకర్ అంటాం అనమాట. అయితే ఆయన ఏం చేశాడంటే, నీవు శివునికి అంత పరమ భక్తుడు అయితే, కానీ ఈ లోకం దృష్టిలో శివుని యొక్క పరమభక్తుడు అనిపించుకోవాలి అంటే, అలాగే ఆయన యొక్క ఆశీర్వాదం పొందినవాడు అవ్వాలి అంటే, నీవు తప్పకుండా శివుని దగ్గర నుంచి ఒక వరాన్ని అయితే పొందాలి అని చెప్పాడనమాట. అయితే ఇదంతా విన్నటువంటి వృకాసురుడు ఇలాగే చేయాలేమో అని అనుకుని ఆయన తపస్సునైతే మొదలుపెట్టాడు. అయితే ఆయన తపస్సు ఎంతో కఠోరమైనదన్నమాట. సో ఆ విధంగా ఆయన 100 సంవత్సరాలు అయితే కఠోరమైన తపస్సు చేశాడు. అయినా శివుని జాడ ఎక్కడా కనిపించలేదు. ఆయన ఈయన యొక్క తపస్సుకి అయితే ప్రసన్నం అవ్వలేదన్నమాట. అయితే ఇలా కాదని చెప్పేసి ఆయన వరుసని ఒక 6 రోజుల పాటు తన శరీరంలో ఉన్నటువంటి శరీర భాగాల్ని ఒక్కొక్కటిగా బయటకు లాగి వాటినైతే శివునికి సమర్పిస్తూ ఉన్నాడనమాట. అంటే ఇక్కడ ఇప్పుడు ఫాలో అవుతున్నది మొత్తం కూడా ఒక రాక్షసపూరితమైనటువంటి తపస్సు అనమాట. ఎందుకంటే ముందు 100 సంవత్సరాలు తపస్సు చేస్తే శివుడు ప్రసన్నం కాలేదు కాబట్టి ఇంకా దాన్ని కష్టతరం అయితే చేశాడనమాట. అయితే తన శరీరంలో ఉన్నటువంటి మాంసం కొంచెం తగ్గిపోతూ ఉందన్నమాట. అయినప్పటికీ కూడా ఆయనలో ఉన్నటువంటి పట్టుదల అయితే ఏమాత్రం తగ్గట్లేదు. అయితే ఇక చూసి ఆయన ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్నటువంటి కత్తితో మెడ మీద అయితే పెట్టుకున్నాడనమాట. పెట్టుకొని దాన్ని ఇంకా కత్తితో నరుకుదామనేటువంటి సమయానికి అప్పుడు అక్కడైతే శివుడు ప్రత్యక్షమయ్యాడు. అయ్యి ఆయన అడుగుతున్నాడు అనమాట, వృకాసురా, నువ్వు ఎందువల్ల ఇంతటి భయంకరమైనటువంటి తపస్సును చేస్తున్నావు? ఎందుకు, ఏ వరం కోసం నీవు ఈ రక్తాన్ని అయితే నాకు అర్పిస్తున్నావు? నీ శరీర భాగాన్ని నీవు నాకు అర్పించావు, దేనికోసం ఇదంతా చేస్తున్నావు అని అన్నాడనమాట. అయితే అప్పుడు అంటే అక్కడ ఆయన ప్రత్యక్షమైన వెంటనే శివుడు ముందు ఆయన అయితే ఆపాడనమాట, చేపట్టుకుని. ఆయన గొంతునైతే కోసుకోకుండా ఆపి, ఆయన ఏదైతే ముందుగా తన యొక్క శరీర భాగాలను అర్పించాడో ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆ యథాస్థానంలోకి వచ్చేసాయి అనమాట ఆ బాడీ పార్ట్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఆయన శరీరం మీద ఎటువంటి గాయం లేదు. అయితే ఇప్పుడు శివుడు అయితే ఇలా అడిగాడు కదా, దేనికోసం ఇదంతా చేస్తున్నావని. అప్పుడు ఆ రాక్షసుడు ఏమన్నాడంటే, నా శరీరం అంతా కూడా మాయాపూరితమైనదిగా అవ్వాలి. అలాగే నా యొక్క కోరిక ఏంటంటే, నేను ఎవరి తల మీద అయితే నేను చెయ్యిని ఉంచుతానో వారైతే భస్మం అయిపోయి బూడిద మాత్రమే మిగలాలి. సో అటువంటి కోరిక అయితే నాకుంది, కాబట్టి నాకు ఆ విధమైనటువంటి వరాన్నే నాకు ప్రసాదించండి అన్నాడనమాట. అయితే అప్పుడు శివుడేమంటున్నాడంటే, నువ్వేంటి ఇంత భయంకరమైనటువంటి వరాన్ని కోరుకుంటున్నావు? సో ఈ వరాన్ని నేను నీకు ఇవ్వడం వల్ల నీకు వచ్చేదేంటి అంటే, ఈ లోకలందరూ కూడా నిన్ను శివుని భక్తునిగా ఎలా గుర్తిస్తారు? ఇంతటి భయంకర వరాన్ని అయితే నీవు కోరుకున్నావు అని అంటే, అప్పుడు అతను ఏమంటున్నాడంటే, ఇంతటి భయంకరమైనటువంటి వరాన్ని కూడా శివుడు
అతనికి ఇచ్చాడంటే ఆయన ఎటువంటి భక్తిని చూపించాడనేది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. అంటే ఇక్కడ తపస్సు అనేది అంత కఠినంగా ఉంది కదా. సో ఈ విధంగా చేయడం వల్ల ఆయన భక్తిని అయితే చాటి చూపించాడనమాట శివుని మీద. సో ప్రపంచం అయితే ఈ విధంగా అర్థం చేసుకుంటుంది, మీరైతే నాకు ఆ వరాన్ని ప్రసాదించండి అని చెప్పి అడిగాడు అనమాట. అయితే అప్పుడు శివుడు కూడా సరే అని చెప్పేసి తదాస్తు అన్నాడు. సో ఆ విధంగా అయితే వృకాసురుడికి ఆ వరం అయితే ప్రసాదించబడింది. సో ఇప్పుడు ఆయన ఎవరి చేతి తల మీద అయితే చేపెడతాడో వాళ్ళు భస్మం అయిపోవాల్సిందే. సో అదేవిధంగా శివుడు ఆయన పేరునైతే మార్చారనమాట. ఇక్కడ వృకాసురుడి నుంచి భస్మాసురుడుగా మారాడు. సో ఈ వరాన్ని పొందాడు కదా, భస్మం చేసేటువంటి వరాన్ని పొందాడు కాబట్టి భస్మాసురుడిగా మారాడు. అయితే ఇట్లా వరం ఇచ్చిన వెంటనే అక్కడికైతే పార్వతీదేవి వచ్చిందనమాట. ఆవిడ యొక్క గజ్జలు చప్పుడు విన్నటువంటి ఈ యొక్క భస్మాసురుడు అటువైపు చూశాడు. చూసిన వెంటనే ఆయన ఎప్పుడు కూడా అంత అందమైనటువంటి స్త్రీని చూడలేదన్నమాట. సో ఇప్పుడు పార్వతీదేవిని చూసేటప్పటికి ఆయన ఆవిడని మోహించాడు. సో ఇంత అందమైనటువంటి స్త్రీ నేను ఎలాగైనా పొందాలి, ఈవిడ నా పక్కనే ఉండాలి అనేటువంటి ఒక రకమైనటువంటి కామాన్ని అయితే ప్రదర్శించాడు అక్కడ. అయితే అప్పుడు ఆయనకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, ఇప్పుడు పార్వతిని తన వశం చేసుకోవాలి అంటే మధ్యలో అడ్డంగా ఉన్నది ఎవరంటే మహాశివుడు అనమాట. సో ఎందుకంటే ఆవిడకి వివాహం అయితే అయిపోయింది కదా. సో ఇక్కడ శివుణ్ణి కనుక మనం మధ్యలో నుంచి తప్పిస్తే అప్పుడు పార్వతీదేవిని తనతో పాటు తీసుకువెళ్ళొచ్చు అనేటువంటి ఆలోచనతో ఇప్పుడు శివుని వైపు అయితే ఆయన నడుస్తూ ఉన్నాడనమాట. ఇదంతా చూస్తున్నటువంటి శివునికి అయితే అర్థమైపోయింది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని. అయితే ఇక్కడ భస్మాసురుడు తన యొక్క వరాన్ని ముందుగా శివుని మీదే ప్రయోగించాలనుకున్నాడు. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, అదేంటంటే శివుడు ఆ పరబ్రహ్మం యొక్క స్వరూపం అయినప్పటికీ కూడా ఇక్కడ పెట్టిన రూల్స్ అనేవి ఈ యొక్క బ్రహ్మాండం మొత్తం కూడా ఆచరించాల్సిందే. అందులో స్వయంగా పరబ్రహ్మం అయినప్పటికీ కూడా ఆయన కూడా ఎటువంటి ఎక్సెప్షన్ లభించదు. ఆ రూల్స్ అనేవి ఆయనకు కూడా అప్లై అవుతాయి. ఒకసారి వరాన్ని కనుక ఇస్తే అది ఎవరి మీద అయినా సరే ఆ యొక్క వరాన్ని పొందిన వాళ్ళు దాన్ని అప్లై చేయవచ్చు అనమాట. ఇక్కడ శివుడు సైతం దాని నుంచి తప్పించుకోలేడు. కాబట్టి ఇక భస్మాసురుడు శివుని వెనక పరిగెత్తుతున్నాడు అనమాట. శివుడు కూడా భయంతో పరిగెత్తుతున్నాడు. ఇక ఆయన కూడా ఏం చేసేదేం లేదు కదా. అయితే పరిగెత్తి 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 ఆయనకైతే ఆయాసం వస్తుంది, కానీ భస్మాసురుడు మాత్రం ఆగట్లేదు అనమాట. ఎలాగైనా వచ్చి ఆయన తలని శివుని తల మీద పెట్టి ఆయన భస్మం చేయాలనుకుంటున్నాడు. పరిగెత్తేటప్పటికి ఇంకా శివునికి ఎక్కడికి వెళ్ళాలో తెలియక చివరికి ఒక్క ప్లేస్ మాత్రమే ఆయనకి మిగిలిందనమాట. అదేంటంటే వైకుంఠం. సో ఎక్కడికి వెళ్తే తను రక్షించబడతాడు అనేటువంటి ఆలోచనతో ఆయన వైకుంఠానికి బయలుదేరి శ్రీ మహావిష్ణువుని అయితే అర్థించాడనమాట. ఎలాగైనా నీవు నన్ను రక్షించు అని. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు శివునితో, నిన్ను బోలనాథుడు, అలాగే బోలాశివుడు అంటాం కదా మనం, బోలాశంకరుడు, అలాగే బోలనాథుడు అంటాం. సో ఇట్లా నిన్ను ఊరికే అనలేదు. నీవు ఇటువంటి అంటే నీ యొక్క ఎట్లా అంటే ఆయన ఎటువంటి వరాన్నైనా సరే వారి యొక్క భక్తులు ఈయన మెప్పించగలిగితే ఆయన ఎలాంటి వరాలను అయితే ఆయన ఇచ్చేస్తాడనమాట, ఆయన్ని ప్రసన్నం చేసుకోగలిగితే. కాబట్టి ఏ దేవతకి కూడా ఇటువంటి ఉదార స్వభావం అలాగే ధార్మిక భావం అనేది లేదు మీలో ఉన్నటువంటిది. అందుకనే మిమ్మల్ని బోలాశంకరుడు అలాగే బోలనాథుడు అంటారు. సరే, ఇప్పుడు మన ముందున్నదైతే ఒకటే ఉపాయం. అదేంటంటే నేను మోహిని అవతారంలోకి మారాలి అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు అయితే ఆయన మోహిని అవతారంలోకి అయితే మార్చుకున్నాడు అనమాట. అయితే అక్కడికి భస్మాసురుడు అయితే వచ్చాడు. వచ్చి చూసేటప్పటికి శివుని పక్కన ఒక స్త్రీ అయితే నిలబడి ఉంది. ఆవిడ యొక్క అందం అనేది మనకి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ విధంగా అయితే రాక్షసులందరూ కూడా ఆవిడ యొక్క మాయలో పడిపోయారో మనం క్షీరసాగర మదనంలో అయితే చూసాం. సో అయితే సాక్షాత్తు శివుడు కూడా ఆవిడ యొక్క అందానికి అయితే మైమరిచిపోయాడు అనమాట. సో అది మనం క్షీరసాగర మదనం వీడియోలో అయితే చూసాం. సో ఇక్కడైతే ఇప్పుడు ఈవిడ యొక్క అందచందాలకి భస్మాసురుడు కూడా అట్రాక్ట్ అయిపోయాడు అనమాట.
సో ఇక్కడ పార్వతీదేవి అలాగే శివుడు మర్చిపోయాడు పూర్తిగా. ఇప్పుడు కేవలం తనను కూడా మర్చిపోయాడు అనమాట. అలాగే తన యొక్క వరం గురించి కూడా పూర్తిగా మర్చిపోయాడు. ఇంక ఇప్పుడు ఆయనకి కనిపిస్తున్నది, ఆయన ఫోకస్ మొత్తం కూడా ఆవిడ మీద మాత్రమే ఉంది. ఇక మోహిని మాత్రమే ఆయనకు కనిపిస్తుంది అనమాట. ఇంక ఏం కనిపించట్లేదు. ఇంకా ఆయన ఆలోచన, ఆయన మైండ్ కానీ ఏం పని చేయట్లేదు అనమాట. ఆయన మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఆవిడ మీదే ఉంది. అయితే అప్పుడు ఆయనైతే మోహిని దగ్గరికి వచ్చి ఎవరు నీవు అని అడిగాను. అయితే అప్పుడు ఆవిడ చెప్తుందనమాట, నేను మోహినిని అని చెప్పగానే ఆయన మైమర్చిపోయాడు. ఇంకా ఆవిడ ఇంకా అలాగే చూస్తూ ఉన్నాడు అనమాట. అయితే అప్పుడు మోహిని ఏమందంటే, నీవు నాతో నృత్యం చేస్తావా అని అడిగితే ఆయన సరే అని చెప్పాడు. ఇక ఆవిడైతే నృత్యం చేయడం ప్రారంభించింది. ఆవిడ ఎటువంటి భంగిమలు పెడితే భస్మాసురుడు కూడా అదే భంగిమలు పెడుతున్నాడు అనమాట. ఆవిడ ఆపితే ఈయన కూడా ఆగుతున్నాడు. అలాగే ఆవిడ చుట్టూ తిరుగుతుంటే ఈయన కూడా అలాగే చేస్తున్నాడు. సో మొత్తం కూడా ఆయన సేమ్ మోహినిని అనుకరిస్తూ ఉన్నాడనమాట. కొంత సమయానికి ఎలా అయిపోయిందంటే ఇక మొత్తం ఆయన బాడీ మైండ్ అంత కంట్రోల్ అంతా కూడా మోహిని దగ్గరికి వెళ్ళిపోయిందేమో అన్నట్టుగా అయిందనమాట. సేమ్ ఇప్పుడు మోహిని అవతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఏం చేస్తే ఈ యొక్క భస్మాసురుడు కూడా అదే చేస్తూ ఉన్నాడు. ఆవిడ భంగిమల్లో చేయి పైకెత్తితే ఈయన కూడా ఎత్తుతున్నాడు. అలాగే ఆవిడ ఎటువంటి భంగం పెట్టినా కూడా అది చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడనమాట. ఎలాగైనా సరే ఆవిడని కూడా పొందాలనేటువంటి ఆలోచన ఈయన మైండ్లో ఉంది. అందువల్లనే ఇంతకుముందు చూసినటువంటి పార్వతీదేవి అందచందాలను కూడా ఆయన మర్చిపోయాడు. ఆవిడని పూర్తిగా కంప్లీట్గా మర్చిపోయాడు అనమాట. అక్కడ శివుడు ఉన్నాడు అనేది కూడా ఆయన గమనించలేదు. అలాగే వరాన్ని కూడా పూర్తిగా మర్చిపోయాడు. ఇక మోహిని ఏ విధంగా నృత్యం చేస్తుంటే అదేవిధంగా అనుకరించి సేమ్ ఆవిడకి మిర్రర్ కాపీ లాగా అయిపోయాడు అనమాట. ఆవిడ అంటే ఇక్కడ ఆయన ఒక మన టీవీగా అనుకుంటే రిమోట్ కంట్రోల్ ఎవరి దగ్గర ఉంది, మోహిని దగ్గర ఉంది. ఈవిడ ఏం చేస్తుంటే అదే చేస్తున్నాడు ఆయన కూడా. కాబట్టి కొంత సమయానికి ఏమైందంటే ఆవిడ నెమ్మదిగా తన భంగిమల్లో పాటుగానే ఆవిడ తల కాదు చెయ్యి అయితే పైకి ఎత్తిందనమాట. ఈయన కూడా అలాగే ఎత్తాడు. ఆవిడ తీసుకెళ్ళి తన చేతినైతే తల మీద పెట్టుకుంది. భస్మాసురుడు కూడా అదేవిధంగా అనుకరిస్తూ తన చేతిని తీసుకువెళ్ళి తన తల మీద పెట్టుకున్నాడు అనమాట. ఇప్పుడు ఇక్కడ వరాని బాధితుడైతే అయ్యాడు ఆయన. సో అక్కడ అప్పటికప్పుడే భస్మం అయిపోయాడు అనమాట. ఇక్కడ మోహిని అవతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు సంతోషంతో ఆ యొక్క బూడిద చుట్టూ అయితే నృత్యం చేశాడనమాట. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు అంటే మనం హరి అంటాం కదా, ఆయన శివుడిని అయితే రక్షించాడు. అలాగే ఇక్కడ శివుని మనం హర అంటామన్నమాట. సో హరిహరాదులు ఇద్దరు కూడా సమానమే. కానీ ఈ యొక్క కథలో అయితే మనం శివుణ్ణి ఆ యొక్క వరానికి బాధితుడిగా కాకుండా మోహిని అవతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు రక్షించాడు. అలాగే భస్మాసురుడు కూడా ఒకవేళ తనకి ఇచ్చినటువంటి వరాన్ని మంచి కోసం ఉపయోగించినట్టయితే తనకి ఈరోజు ఈ పరిస్థితి అయితే వచ్చుండేది కాదు. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనం పతనం అయిపోవడానికి కారణం మనం తీసుకున్నటువంటి చర్యలే కావచ్చు. ఆలోచించకుండా అవి మంచికి కాకుండా చెడుకి ఉపయోగించడం వల్ల దానివల్ల మనకి కష్టాలే వస్తాయి తప్ప సుఖాలు అయితే రావు. అంటే మన చర్యలకి మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామన్నమాట. సో ఈ విధంగా ఏదైనా పని చేసే ముందు ఆలోచించాలి. అలాగే అది మంచిగా చెడా అనేది కూడా మనం ఆలోచించిన తర్వాతే ఏదైనా పని చేయాలి. సో ఈ కథ నుంచి అయితే ఇదైతే మనం నేర్చుకోవచ్చు. సో ఇదేనండి, ఇంతటితో ఈ స్టోరీ అయితే కంప్లీట్ అవుతుంది. మీకు కనుక ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.